నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు నేను హిమబిందు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో రేపు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మత్స్యకారుల జీవనోపాధికి ఉద్దేశించిన పూడికతీత పనుల్ని ప్రారంభిస్తారు. అంతేకాకుండా స్థానిక మత్స్యకారులతోనూ స్వయంగా మాట్లాడతారాయన. సీఎం పర్యటనకు సంబంధించి ఇప్పటికే జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కళ సాకారం కాబోతోంది. గత ప్రభుత్వాలు మాటలకే పరిమితం చేసిన ఎన్నో హామీలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేతల్లో చూపించబోతోంది. మత్స్యకారుల దీర్ఘకాల సమస్యగా ఉన్న పులికాట్ ముఖద్వారాల పూడికతీతతో పాటు బ్రిటిష్ కాలంలో కాళంగి నదిపై నిర్మించనున్న కొత్త వంతెనకు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమాలకు సూళ్లూరుపేట నియోజకవర్గంలోని తడమండలం వేదిక కాబోతోంది. ఈ నెల 21న సీఎం జగన్ సూళ్లూరుపేట నియోజకవర్గానికి వస్తున్నారు. 143 కోట్ల రూపాయలతో పూడికతీత పనులను ప్రారంభిస్తారు. 35 కోట్ల రూపాయలతో కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జికి కూడా శంకుస్థాపన చేస్తారు సీఎం జగన్. ఉదయం 9:45 సీఎం జగన్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. 10:20 అక్కడి నుంచి బయలుదేరి 10:45 మాంబట్టులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు ముఖ్యమంత్రి చేరుకుంటారు. ఉదయం 10:45 బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకున్న ఆయన ఫోటో ఎగ్జిబిషన్ చూస్తారు. ఆ తరువాత సభలో మాట్లాడతారు. సీఎం వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, స్థానిక ఎమ్మెల్యే కె సంజీవయ్య జిల్లా యంత్రాంగంతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆంధ్ర మత్స్యకారులతో పాటు తమిళనాడు జాలర్లు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో పేర్కొన్న అంశాల పురోగతిపై రేపు కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఏపీ నుంచి అధికారులు హాజరు కానున్నారు. సమావేశంలో ప్రస్తావనకు రానున్న అంశాలపై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్ర విభజనతో విభజిత ఆంధ్రప్రదేశ్కు తీవ్ర నష్టం జరిగిందని, విభజన జరిగి 10 ఏళ్లైనా చట్టంలో పేర్కొన్న అంశాలు అలానే ఉన్నాయన్నారు సీఎం జగన్. ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అన్నారు. అప్పుల్లో 58% ఏపీకి, 42% తెలంగాణకు కేటాయించారు. కానీ రెవెన్యూ పరంగా 58% తెలంగాణకు, 42% ఏపీకి వచ్చిందన్నారు సీఎం జగన్. పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్ర ఆదాయం ఏ రకంగా పెరుగుతుందన్నారు. ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదని, తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు కూడా అందలేదన్నారు. ఈ అంశాలను సమావేశంలో చర్చించాలని సూచించారు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబుకు బెయిల్ మంజూరైంది. అయితే రాజకీయ ప్రతీకార చర్య అంటూ చంద్రబాబు చేస్తున్న వాదనతో ఏకీభవించలేమని హైకోర్టు తెలిపింది. కిలారు రాజేష్, చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ల ఉదంతాలతో ఈ బెయిల్కు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. పెండ్యాల శ్రీనివాస్ విచారణకు హాజరు కాకపోవడంపై చట్ట ప్రకారం సిఐడి వ్యవహరించొచ్చని కోర్టు వెల్లడించింది. ఆరోపణలను పిటిషనర్ నిరూపించుకోవాల్సి ఉంటుందని తెలిపింది. బెయిల్ ఇవ్వడం, నిరాకరించడం అనేది పూర్తిగా కోర్టు విచక్షణ పరిధిలోనిది అని తెలిపింది. అయితే దీన్ని మానవీయ కోణంలో అధికారాన్ని వినియోగించాల్సి ఉంటుందని పేర్కొంది. చంద్రబాబు బెయిల్ ఆర్డర్లో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్కిల్ స్కామ్లో చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్ష అనడం సరికాదని కోర్టు తెలిపింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే స్కిల్ స్కామ్ వెలుగులోకి వచ్చిందన్న సిఐడి వాదనతో కోర్టు ఏకీభవించింది. ఇది బెయిల్ పిటిషన్ మాత్రమే కాబట్టి స్కిల్ స్కామ్ కేసు లోతుల్లోకి వెళ్లి పూర్తి విచారణ చేయాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ట్రయల్ కోర్టులో కేసు విచారణ సందర్భంగా అన్ని అంశాలు లోతుగా విచారణకు వస్తాయని పేర్కొంది. కేసులో పరారీలో ఉన్న చంద్రబాబు మాజీ పీఏ పెండ్యాల శ్రీనివాస్ను చట్ట ప్రకారం విచారించాలని న్యాయస్థానం సూచించింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు కేవలం బెయిల్ మాత్రమే ఇచ్చిందని, క్లీన్ చిట్ ఇవ్వలేదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబుకు బెయిల్ రావడంపై టీడీపీ నేతలు, ఎల్లో మీడియా దీపావళి వచ్చినట్టు ఉత్సాహం చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. స్కిల్ స్కామ్ కేసులో అన్ని ఆధారాలు ఉన్నాయని, విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఈ కేసుల్లో చంద్రబాబు జైలు శిక్ష అనుభవించక తప్పదన్నారు సజ్జల. డెవలప్మెంట్ స్కామ్లో అందులో నుంచి ఆయన
అందులో ఆయన దోషి కాదు అని కోర్టు ఇచ్చినట్టుగా లేదా అక్విట్ అయినట్టుగా కోర్టు చెప్పినట్టు ప్రపంచానికి ఒక తప్పుడు మెసేజ్ ఇచ్చే ప్రయత్నం జరుగుతుందని కనిపిస్తుంది. దాన్ని సరిదిద్దడం లేదా జరిగింది అంటూ చెప్పడం ఈ రెండు తక్షణ అవసరం. రామాయణంలో పిడకల వేటలా పనికిమాలిన టీడీపీ జనసేన నేతలు రోడ్లపైకి వస్తున్నారని కొడాలి నాని విమర్శించారు. ధనికుల కార్లు బ్రేకులు వేయకుండా రోడ్లపై తిరగాలనేది ప్రతిపక్షాల ఆరాటమని మండిపడ్డారు. కృష్ణా జిల్లా గుడివాడలో ముస్లిం సంచార జాతుల వారికి నిర్వహించిన బీసీఈ కుల ధృవీకరణ పత్రాల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని పాల్గొని సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. గుడివాడ గురించి చంద్రబాబు, టీడీపీ వాళ్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. ప్రతి పేదవాడిని ఆత్మబంధువుగా చూసే జగన్ వాళ్ల అవసరాలు తీర్చేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నారని వెల్లడించారు. తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజంకృష్ణ కానీ వీళ్ళు ఎవరన్నా మేము 1 ఎకరం చెరువుకు తవ్వటానికి నీళ్లు ప్రజలకు ఇవ్వటానికి 1 ఎకరం కొన్నామని చెప్తే నేను అసలు పోటీ చేయాలి, వెళ్ళిపోతాను. అదేవిధంగా ఈ ఎండ పట్టాలు ప్రతివాడు చెబుతాడు, కమ్యూనిస్టులు ఏమో టెంట్ వేసుకుంటారు, పేదలకు ఎండ పట్టాలు ఇవ్వాలి, ఆర్డీఓ దగ్గరికి ధర్నా రండి, ఎంఆర్ఓ దగ్గరికి ధర్నాకి రండి, మీరు అందరూ వచ్చేవారు, కూర్చునేవాళ్ళు, వెళ్ళేవారు. తెలుగుదేశం అధికారంలో లేకపోతే చంద్రబాబు చెబుతాడు 3 సెంటు స్థలం ఒక బ్రహ్మాండమైన ఇల్లు కట్టించిస్తానని చెప్పి. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరులో సామాజిక సాధికార యాత్ర విజయవంతంగా సాగింది. నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాదిగా జనం తరలివచ్చారు. కేసీ కెనాల్ మీదుగా కార్ల ర్యాలీ జరిగింది. ప్రొద్దుటూరు రోడ్ షోలో అశేష జనవాహిని మధ్య స్థానిక ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది. సభలో ఎంపీ అవినాష్ రెడ్డి, డిప్యూటీ సీఎంలు అంజాద్ బాషా, నారాయణస్వామి, మంత్రి విడదల రజని, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్లతో పాటు వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను సీఎం జగన్ ఆదుకున్నారని నేతలు తెలిపారు. బలహీన వర్గాలను బాబు ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితం చేశారన్నారు. మరి మా ప్రభుత్వ విధానం అని చెప్పి చేసి చూపించిన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఎప్పుడైనా మనం చూశామా ఇంతమంది బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు, మరి ఎస్సీ సామాజిక సంబంధించిన వ్యక్తులు, ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు, మైనార్టీల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఒక వేదికని మనం పరుచుకున్న సందర్భాలు మనం ఎప్పుడైనా ఏ ప్రభుత్వంలో చూశామా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర ఎమ్మెల్యే కన్నబాబు ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగింది. ఊహించని దానికంటే పెద్ద సంఖ్యలో ప్రజలు అచ్యుతాపురంలో జరిగిన బహిరంగ సభకు హాజరయ్యారు. సభకు మంత్రి ధర్మాన ప్రసాదరావు, డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీతో పాటు వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. సామాజిక న్యాయానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టం కట్టారని బహిరంగ సభకు హాజరైన నేతలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏదైతే మీకు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా నవరత్నాల కార్యక్రమాలను అమలు చేసేటువంటి విధానంలో ఇచ్చే కార్యక్రమం కూడా సాచ్యురేషన్ మోడ్లో అర్హతనే ప్రామాణికంగా తీసుకొని రాష్ట్రంలోని ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నాయో, ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి సంబంధించినటువంటి కులాలు ఉన్నాయో ఆ కులాలు ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా న్యాయం చేయాలని, ఆ కుటుంబాలన్నీ కూడా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని. పల్నాడు జిల్లాలో నర్సరావుపేటలో సామాజిక సాధికార బస్సు యాత్రకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్యక్రమంలో మంత్రులు మేరుగు నాగార్జున, కారుమూరి నాగేశ్వరరావు, ఆదిమూలపు సురేష్తో పాటు ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, కుంభా రవిబాబు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేదవారు ఇళ్లలోకి వెళ్తే సర్వాంగ సుందరంగా బ్రతుకుతా ఉన్నారు. ఎవరి మీద ఆధారపట్టాలా? ఈరోజు పిల్లవాడు చదవాలంటే ఇంగ్లీష్ మీడియాన్ని పేద ప్రజల ఇళ్లకు తీసుకొని వచ్చి ధైర్యంగా వాళ్ళ యొక్క పుస్తకాల దగ్గర నుంచి బట్టల దాకా అనేక రకాలుగా ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రి. ఆరోగ్యం, ఇది వరకు ప్రభుత్వాల్లో ఆరోగ్యం అనారోగ్యవంతులుగా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి తిరిగి వచ్చి చనిపోయేవాళ్ళు. ఈ రోజు అది కాదే. దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా తెల్ల రేషన్ కార్డు ఉంటే
ముఖ్యమంత్రి గారు చూయించి ఇంటికి వచ్చినాక ఖర్చులకు డబ్బులు ఇచ్చే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. ఆకతాయి చేష్టలు మత్స్యకారులకు శాపంగా మారాయా? విశాఖ ఫిషింగ్ హార్బర్ నిప్పుల్లో చిక్కడానికి కారణమేంటి? ఫిషింగ్ యార్డ్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయా లేదా యూట్యూబ్లో బోట్లు తగలబడ్డాన్ని ఎలా చిత్రీకరించగలిగారు? అసలక్కడ ఏం జరిగింది? ప్రమాదమా లేదంటే పోకిరి నిప్పు పెట్టాడా? విశాఖపట్నంలో ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాద ఘటనలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. అగ్ని ప్రమాదం ఘటన సమయంలో ఓ యూట్యూబర్ అక్కడ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఫిషింగ్ యార్డ్లో ఆ యూట్యూబర్ మందు పార్టీ ఏర్పాటు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. మద్యం మత్తులో ఆ ప్రాంతంలో గొడవ జరిగినట్లు గుర్తించారు పోలీసులు. ఉత్తరాంధ్ర మత్స్యకారుల ఉపాధి కేంద్రం అది. వైజాగ్ ఫిషింగ్ హార్బర్ పూర్వీకుల కాలం నుంచి అక్కడే గంగమ్మ తల్లిని నమ్ముకుని జీవిస్తున్నారు. లక్షాధికారి బోటు యజమానికి ఎంత గౌరవం ఉంటుందో 100 రూపాయల కూలీ తీసుకునే మత్స్యకారునికి అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఈ హార్బర్పై ప్రత్యక్షంగా పరోక్షంగా 10,000 మంది ఆధారపడి జీవిస్తున్నారు. ఆదివారం రోజున ఒకవైపు భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుంటే కొందరు యువకులు బోటులో మద్యం పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఏం జరిగిందో ఏమో కానీ ఒక్కసారిగా బోటు నుంచి మంటలు చెలరేగాయి. అందులోని గ్యాస్ సిలిండర్కు కూడా నిప్పంటుకుని భారీగా పేలుడు సంభవించింది. నిప్పంటుకున్న బోటు నుంచి పక్కనే ఉన్న బోట్ల తాళ్లను స్థానికులు తెంచారు. మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. గాలివాటానికి మంటలతో కూడిన బోటు మరోవైపు మళ్లింది. ఊహించని రీతిన మంటలతో వచ్చిన బోటు వరుసగా కట్టి ఉన్న బోట్లను ఢీకొట్టింది. బోట్లలోని డీజిల్ ఒలిగిపోవడంతో బోట్లకు నిప్పంటుకుంది. భారీ నష్టం జరిగింది. ఫిషింగ్ హార్బర్ జట్టి రూమ్ నంబర్ 7 ఎదురుగా ఉన్న బోటులోనే మందు పార్టీ జరిగినట్లు గుర్తించారు. వారితో పాటు ఉన్న యూట్యూబర్ నాని అగ్ని ప్రమాద సమయంలో లైవ్ షో కూడా చేశారు. నిజంగా అతనికి అలవాటుగా లైవ్ షో చేశారా లేక ప్రమాదం జరుగుతుండగా మరో ఉద్దేశంతో చేశారా అన్న అనుమానాలతో పోలీసులు ఆరా తీస్తున్నారు. యూట్యూబ్ నానిని 1 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఫిషింగ్ హార్బర్లో 300కు పైగా బోట్లు ఉన్నప్పటికీ ఈ ఘటనలో 36 బోట్లు పూర్తిగా 9 పాక్షికంగా దెబ్బతిన్నాయి. బాధిత కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బాసటగా నిలిచింది. దగ్ధమైన బోట్ల విలువలో 80% పరిహారం ఇస్తామని మంత్రి ప్రకటించారు. దగ్ధమైన బోట్లకు పూర్తి పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు సిపిఎం నేత. ఒకవైపు ప్రభుత్వం సహాయ చర్యలు ముమ్మరం చేసింది. ప్రమాద నష్ట తీవ్రత తగ్గింది. పోలీసుల పూర్తి స్థాయి విచారణ తరువాత ఇది ప్రమాదమా లేదా పోకిరి చేష్టలతో మంటలు చెలరేగాయా అన్నది తేలనుంది. అగ్ని ప్రమాదంలో బోట్లు కోల్పోయిన విశాఖ మత్స్యకారులకు పరిహారం ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. బోట్ల విలువలో 80% నష్టపరిహారం ఇవ్వాలని సూచించారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ ఘటనపై జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ అధికారులకు ఈ ఆదేశాలిచ్చారు. బోట్లకు బీమా లేదనో సాంకేతిక కారణాలను చూపించి మత్స్యకారులకు పరిహారం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టొద్దని స్పష్టంగా చెప్పారు. మానవతా కోణంలో ఆలోచించి మత్స్యకారులకు పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఇన్సూరెన్స్ చేయించుకునేలా మత్స్యకారులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రమాదంలో 36 బోట్లు దగ్ధం కాగా మరో 9 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం బోట్ల దగ్ధం కారణంగా దాదాపు 12 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తోంది. ఘటనపై విచారణ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం కేసీఆర్ ప్రచారంలో దూకుడు పెంచారు. అటు ప్రతిపక్షాలపై పంచ్లు విసురుతూనే ఇటు ప్రజలకు సంక్షేమ వరాలు గుప్పిస్తున్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఆటో కార్మికులకు కొత్త హామీ ప్రకటించారు. అడ్డమైన డీజిల్ ధర పెంచి విపరీతంగా పెరిగేటట్టు చేసింది. ఇండియా మొత్తంలో కూడా ఆటో రిక్షా వాళ్ళ దగ్గర ముక్కు విండి పన్ను వసూలు చేస్తారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే నేను పన్ను రద్దు చేసిన. రూపాయి పన్ను కూడా లేదు ఆటో రిక్షా వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళకి ఏమున్నది, ఇంకో బాధ ఉన్నది. ఏం బాధ ఉందంటే సంవత్సరానికి ఒకసారి ఫిట్నెస్ చేసుకోవాలి. ఆ ఫిట్నెస్కు పోతే ఫిట్నెస్కు ఒక 700 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు ఒక 500 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మొత్తం 1200 రూపాయలు అవుతా ఉంది. నేను ప్రకటిస్తా ఉన్నా, ఈసారి బీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే ఈ ఫిట్నెస్ కానీ అది ఏది ఉండదు, అది మొత్తం రద్దు చేస్తాం, మాఫీ చేస్తామని మనం చేస్తాం. కర్ణాటకకి వచ్చిండు పెద్ద మనిషి, అక్కడ ఉప ముఖ్యమంత్రి అట. ఆయన చెప్తుండు, కేసీఆర్ మేము ఎంత గొప్ప వాళ్ళమో తెలుసా, వ్యవసాయానికి 5 గంటలు కరెంట్ ఇస్తున్నాము అన్నాడు. నేనన్నా సన్నాసి నా కొడుక, మేము 24 గంటలు ఇస్తున్నాం రా, నీ 5 గంటలు ఎవరికి కావాలి? 5 గంటలు కూడా వచ్చి 24 గంటలు చెప్తాడు ఎవడన్నా? ఇగో ఇది దేంతో అన్నవాలి మనం ఇప్పుడుగా. ఇది కాంగ్రెస్ రాజ్యం. ఎలక్షన్ల ముందేమో నరికినరాడ. ఏం నరికినరు?
మేము 20 గంటల కరెంట్ ఇస్తామని చెప్పాను. ఇలా 5 గంటలు ఇస్తే వాళ్ళ చేనులను నిండిపోయి వాళ్ళు తెలంగాణకు వచ్చి మొత్తుకుంటా ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చి మేము మోసపోయిన మీ కాంగ్రెస్ వాళ్ళతోని మీరు కూడా మోసపోతారు, వాళ్ళకి ఓటు వేయకుండా అని చెప్తున్నారు. ఎవరు కర్ణాటక ప్రజలు వచ్చి తెస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తాం. ఎందుకు ఆ దిక్కుమాల రాజ్యం? ఇందిరమ్మ రాజ్యంలో ఏముండే? కరువు, కాటకము, ఉపాసము, సగం డొక్కకు తినేటోళ్ళు. ఇందిరమ్మ రాజ్యంలో బాగానే ఉంటే అందరికి అన్నం దొరికితే ఎన్టీ రామారావు పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? 2 రూపాయల కిలో బియ్యం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ పెట్టి మొత్తం పోయి జైళ్ళలో వచ్చినందుక? కరువు కాటకాలతో చంపినందుక? ఎన్కౌంటర్లలో తెలంగాణ బిడ్డలను చంపినందుక? ఏం రాజ్యం ఆ దిక్కుమాల రాజ్యం? దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అది. అందుకోసం నేను మనవి చేస్తా ఉన్నా, ఎవరు ఏం చేసిండ్రు, ఎవరి చేతిలో అధికారం ఉంటే ఏం చేస్తారు, ఎవరు ప్రజల కోసం పాటుపడతారు, ఎవరు పేద సాధల సంక్షేమం చూస్తారని ఆలోచించి మీరు ఓటేసినట్టయితే మీకు లాభం జరుగుతుంది. ఓటు మీ తలరాత రాస్తుంది, ఓటు మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. పనికిమాలినోళ్ళకి వేస్తే మనకు పనికిమాలిన ప్రభుత్వమే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ గెలిచే ఏ ఎమ్మెల్యే గెలిస్తే రాష్ట్రంలో ఆ ప్రభుత్వం ఫామ్ అవుతుంది. మరి రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే మంచిగా ఉంటుంది, రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే దీని భవిష్యత్తు బాగుంటుంది. ఎవరు ఉంటే పేదల సంక్షేమం చూస్తారు, ఎవరు ఉంటే రైతుల కోసం దండలాడతారు. మీరు ఆలోచించాలని మనవి చేస్తూ ఉన్నా. కాంగ్రెస్ రాజ్యంలో మన మీద అప్పులు ఉంటే, పన్నులు కట్టకపోతే మన దర్వాజాలు బిక్కపోయినారు, కానీ రైతు బంధు అనేది ఇవ్వాలని ఎవడన్నా ఆలోచన చేసిండా? ఆదుకున్నారా ఎప్పుడన్నా? రైతు బంధు అనే పదం పుట్టించిందే బీఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆర్. కేసీఆర్ దేశంలోనే నంబర్ 1 అవినీతి పరుడన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే కేసీఆర్ అవినీతిపై విచారణ చేపడతామని ప్రకటించారు. ఇవాళ జనగామ, కోరుట్ల ఎన్నికల ర్యాలీలో అమిత్ షా ప్రసంగించారు. मित्रों, हमने तय किया है कि केसीआर भ्रष्टाचार में नंबर 1 है देश में. इनके सारे भ्रष्टाचार के सौदों की जांच कर उनको, जिन्होंने भ्रष्टाचार किया है, उनको जेल की सलाखों के पीछे डालने का काम भारतीय जनता पार्टी करेगी. సీఎం కేసీఆర్ పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుల ఆత్మహత్యలు తెలంగాణలో పెరిగిపోయాయని ఆరోపించారు. కేసీఆర్ ని ఇంటికి పంపాల్సిన సమయం వచ్చిందని నర్సాపూర్లో కాంగ్రెస్ అభ్యర్థి తరపున ప్రచారంలో వ్యాఖ్యానించారు. ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహించమంటే పరీక్షల పత్రాలన్నీ జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలు అమ్ముకుంటే 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఇవాళ అశోక్ నగర్లను, దిల్సుఖ్ నగర్లను, చిక్కడపల్లిలో, లేకపోతే అమీర్పేట్ చౌరస్తాలల్లో ఇవాళ నిరుద్యోగులై తిరుగుతున్నారు. చంద్రశేఖరరావు సమయం అయిపోయింది, చంద్రశేఖరరావు కాలం చెల్లిపోయింది. చంద్రశేఖరరావుని ఇంటికి పంపించే సమయం వచ్చింది. ఫామ్ హౌస్లో రెస్టుకు చంద్రశేఖరరావుని పంపాలి. నాగర్ కర్నూలు జిల్లా సోమశిల వద్ద కృష్ణానదిపై నూతనంగా సోమశిల సిద్ధేశ్వరం మధ్య నిర్మించే ఐకానిక్ బ్రిడ్జ్ ప్రాంతాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వీక్షించారు. కొల్లాపూర్లో నిర్వహిస్తున్న సకల జనుల విజయ సంకల్ప సభలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన నేరుగా సోమశిలకు చేరుకుని బ్రిడ్జ్ ప్రాంతాన్ని కొల్లాపూర్ అభ్యర్థి సుధాకర్ రావుతో కలిసి పరిశీలించారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణంతో ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రాంతాలకు జరిగే ప్రయోజనాలను కేంద్ర మంత్రి వివరించారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో కాంగ్రెస్ ప్రచారం హోరెత్తిస్తోంది. ఇందులో భాగంగా పార్టీ అగ్రనేతలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. పార్టీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక ఈ నెల 24వ తేదీన తెలంగాణ రానున్నారు. పాలకుర్తి, హుస్నాబాద్, నిజామాబాద్లలో ప్రియాంక గాంధీ ప్రచారం చేపట్టనుండగా జుక్కల్, మెదక్, తాండూరు, ఖైరతాబాద్లలో రాహుల్ గాంధీ ప్రచారం చేయనున్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు ఒక్క అవకాశం ఇవ్వాలని, అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తామని నేతలు ఇప్పటికే ప్రజలకు వివరిస్తున్నారు. కాంగ్రెస్ దళిత వ్యతిరేకి అని ధ్వజమెత్తారు ప్రధాని నరేంద్ర మోదీ. గడిచిన 5 ఏళ్లుగా రాజస్థాన్లో దళితులు, మహిళలు తీవ్ర అణచివేతను ఎదుర్కొన్నారని దుయ్యబట్టారు. రాజస్థాన్ పాలిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రసంగించారు ప్రధాని మోదీ. ఇండియా కూటమిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దళిత నేతను కించపరిస్తే కాంగ్రెస్ కనీసం ఖండించలేదని మండిపడ్డారు.
लेकिन कांग्रेस के एक भी नेता उसके मुंह से ये गलत हुआ है, ऐसा नहीं होना चाहिए, ये बताने का भी विवेक नहीं है। दलितों के खिलाफ अत्याचार करने वालों को देखकर कांग्रेस आंखों पर पट्टी बांध लेती है। या राजस्थान में 5 वर्ष तक दलित परिवारों के साथ हुए अत्याचार पर कांग्रेस ने यही किया है। ఉత్తరాఖండ్లో ఉత్తర కాశీలో నిర్మాణంలో ఉన్న టన్నెల్ కూలిన ఘటనలో సహాయక చర్యలు 9వ రోజుకు చేరాయి. సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తున్నాయి రెస్క్యూ బృందాలు. పైప్ లైన్ ద్వారా వారికి ఆహారం, నీరు, ఆక్సిజన్ అందిస్తున్నాయి. టన్నెల్ కి సమాంతరంగా డ్రిల్లింగ్ చేసి కార్మికులను బయటకు తెచ్చేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఈ వర్టికల్ డ్రిల్లింగ్ చేయడానికి భారీ యంత్రాలు తెప్పించారు అధికారులు. కొండ పైభాగానికి చేరుకునేలా ఒక్క రోజులోనే రహదారిని నిర్మించాయి సహాయక బృందాలు. అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణులు సొరంగం వద్దకు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సొరంగం వద్ద సహాయక చర్యలపై ప్రధాని మోదీ స్వయంగా ఆరా తీశారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీతో మాట్లాడి తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేంద్రం తరపున ఎలాంటి సాయమైనా అందించడానికి సిద్ధమని భరోసా ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాని కార్యాలయం నుంచి వచ్చిన ప్రత్యేక బృందం దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నిన్న సొరంగం ప్రాంతాన్ని సందర్శించారు. కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొస్తామని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. రేమండ్ లిమిటెడ్ చైర్మన్ గౌతమ్ సింఘానియా తన భార్య నవాజ్ మోదీ నుంచి విడిపోతున్నట్టుగా ప్రకటించిన విషయం తెలిసింది. అయితే సింఘానియా నికర ఆస్తిలో 75% అంటే 8,200 కోట్లు తనకు ఇస్తేనే విడిపోయేందుకు అంగీకరిస్తానని నవాజ్ మోదీ తెలిపారు. తనకు నిహారిక, నిసా అనే 2 కుమార్తెలున్నారని, వారి భవిష్యత్తు కోసం ఆ డబ్బు అవసరమవుతుందని చెప్పినట్టుగా తెలిసింది. అయితే ఆమె డిమాండ్కి గౌతమ్ సింఘానియా దాదాపు అంగీకరించినట్టుగా సమాచారం. అతని ఫ్యామిలీ ట్రస్ట్ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. కుటుంబ ఆస్తులను ట్రస్టుకు బదిలీ చేయాలని, దానికి ఒకరే మేనేజింగ్ ట్రస్టీగా ఉండాలని సూచించారు. ఓపెన్ ఏఐ నుంచి ఉద్వాసనకు గురైన శామ్ ఆల్ట్మన్ భవిష్యత్తుకు సంబంధించి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కీలక ప్రకటన చేశారు. ఆల్ట్మన్ తమ కంపెనీ కొత్త కృత్రిమ మేధ పరిశోధన బృందంలో చేరనున్నారని వెల్లడించారు. ఆయనతో పాటు ఓపెన్ ఏఐ నుంచి బయటకు వచ్చిన గ్రెగ్ బ్రాక్మన్ సైతం మైక్రోసాఫ్ట్తో కలిసి పనిచేయనున్నట్టుగా తెలిపారు. ఆల్ట్మన్ బ్రాక్మన్తో కలిసి మైక్రోసాఫ్ట్ ఏఐ టీంకి నేతృత్వం వహించనున్నట్టు నాదెళ్ల తెలియజేశారు. వారి విజయానికి కావలసిన వనరులు సమకూర్చేందుకు తాము వేగంగా చర్యలు చేపడతామని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన నెగటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్స్ నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 139 పాయింట్లు నష్టపోయింది. 65,655 వద్ద ముగిసింది. నిఫ్టీ 37 పాయింట్లు నష్టపోయింది. 19,694 వద్ద ముగిసింది. ఇవి ఇవాల్టి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.